నవ్యాంధ్రప్రదేశ్లోని అసెంబ్లీలో చెప్పాలనుకుంటే ఇంకా మీరే అతి చిన్న వయస్కులు, ఇంకా మీరే ఇంకా 175 మందిలోకి మీరే అతి చిన్న వయస్కులుగా ఉంటారు. అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తానని మీరు అనుకోలేదు, చిన్నప్పటి నుంచి కూడా అనుకోకుండా రావాల్సి వచ్చింది, అవసరం వచ్చింది కాబట్టి వచ్చారు. అంటే తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే అసెంబ్లీకి కొంచెం లేట్గా వెళ్ళామండి. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు వెళ్ళాలి లేట్గా? అంటే ఆ రోజు కొంచెం నేను ఎమోషనల్ అయిపోయినాము. కొంచెం ఫస్ట్ టైం అసెంబ్లీ, తర్వాత అమ్మ దగ్గర కొద్దిసేపు స్పెండ్ చేసి ఫోటో అనుకొని ఫ్యామిలీతో ఉండి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతా నాకు మా మదర్ బాగా గుర్తొచ్చారు. ఎందుకంటే అసెంబ్లీలో తను ఎట్లా ఉండేది, ఎట్లా సమాధానం చెప్పేది, ఏదైనా అపోజిషన్ ఏదైనా మాట్లాడినా కూడా ఏ విధంగా మాట్లాడేది, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఫస్ట్ డే. అట్ ద సేమ్ టైం అటు టీడీపీ నుంచి ఆ రోజు నేను అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, స్పీకర్తో సహా ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నిజంగా అంటే ఆ రోజు నన్ను కలిసిన ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తే మీ అమ్మ గుర్తొస్తుంది, నువ్వు మీ అమ్మ అంత లీడర్ కావాలి, మా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ అన్నా మేము ఇస్తాము అని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ప్రతి ఒక్కరు అసెంబ్లీలో ఉన్న అక్కడ పనిచేసే వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ రోజు. దేవుని తలుచుకున్నారా, అమ్మని తలుచుకున్నారా? అమ్మని తలుచుకున్నానండి. అంటే ఆ టైంలో నేను ఎందుకు అమ్మ అంటున్నానంటే, ఆ టైంలో మా మదర్ చనిపోయిన తర్వాత మా అందరికి కూడా దేవుడిపై నమ్మకం పోయింది. అసలు పూజలే చేయలేదు మేము చాలా మంత్స్ వరకు. ఇంటికి పూజ లేదు, దీపం లేదు, ఏం లేదు. ఎందుకంటే మా అమ్మ ఉన్నప్పుడు ప్రతిరోజు దీపం పెట్టేది. మా అమ్మ మంత్రాలు చదివేటప్పుడు గట్టిగా మంత్రాలు చదివేది. బుక్ పక్కన పెట్టి మంత్రాలు చదివేవాళ్ళు. సో ఆమె చదివేటప్పుడు కూడా గట్టి చదివేది. ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అది చదివితే మంచిది అని చెప్పేసి. సో చాలా భక్తి ఉండేది మా అమ్మకి. అమ్మవారిని బాగా నమ్మేది. అహోబిలం నరసింహస్వామి అంటే చాలా నమ్మకం, అమ్మవారు అంటే చాలా నమ్మకం. సో ఆమెది అయిన తర్వాత మాకు అసలు దేవుడి మీద నమ్మకమే పోయింది. మీరు మంత్రాలు చదువుతారా? లేదండి. లేదా? ఎందుకు మేడం, నేర్చుకోలేదా? అంటే ఎప్పుడు అంత అలవాటు లేదు. మదర్ వాళ్ళైతే ఇది ఉంది, కానీ మాకు దేవుడి మీద నమ్మకం ఉంది, గుళ్ళకి వెళ్తాము అదంతా ఉంది, కానీ చదివే అంత ఎప్పుడు అంత కమిట్మెంట్ ఇవ్వలేదు. అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత తొలిసారిగా ఎప్పుడు మీ చేతికి మైక్ వచ్చింది? ఏ అంశం మీద మాట్లాడారు మీరు? నేను అసెంబ్లీకి వెళ్ళిన 1 మంత్ ఆ టైం తర్వాత 0 అవర్లో మాట్లాడానండి. నేను మాట్లాడాలి అని నాకే అనిపించి నేను మాట్లాడతాను నాన్నతో అన్నాను. నాన్న నీ ఇష్టం మాట్లాడు, ఏదైనా మాట్లాడుకో అని చెప్పి ఆయన ఏం పెద్ద పట్టించుకోరు, ఏం మాట్లాడాలి, ఇది ఇట్లా మాట్లాడు ఏం చెప్పాడు, అన్నీ నాకు వదిలేస్తారు. సో అప్పుడు పిఏ హెల్ప్ తోటి ఎట్లా ఉంటుంది ఏంటి అన్నీ తెలుసుకొని, వాళ్ళు ఏదో బుక్స్ చాలా ఇచ్చారు, ఆ బుక్స్ అని చదివి ప్రొసీజర్స్ ఏంటి అవన్నీ కొంచెం ఐడియా వచ్చింది. గందరగోళంగా ఉండింది అంతా బుక్స్ అంతా కూడా చదివితే మీకు? బుక్స్ చదివిన తర్వాత క్లారిటీ వచ్చింది, కానీ బుక్స్ చదివిన దానికి అక్కడ అసెంబ్లీలో జరిగేదానికి సంబంధమే లేదు. సో అంత డిఫరెంట్గా ఉంటుందా? డిఫరెంట్ అంటే అప్పటికప్పుడు రూల్స్ మార్చేయడం, అప్పటికప్పుడు ఇది చేసేయడము వెంటనే జరిగిపోతున్నాయి అనమాట. మామూలుగా అసెంబ్లీలో అయితే ఎట్లా ఉండాలి ఏంటనేది బుక్లో ఉన్నంత క్లియర్గా అసలు అసెంబ్లీలో అక్కడ జరగలేదులే అండి. ఎవరు సీట్లలో వాళ్ళు కూర్చోాలో ప్రతి ఒక్కటి రూల్స్ ప్రకారం ఉంటుంది కదా. బట్ చిన్నప్పటి నుంచి మీరు టీవీలలో చూసింటారు, అంటే అసెంబ్లీలో జరిగే సంభాషణ కావచ్చు, అమ్మగారు అంతా. అదే అసెంబ్లీకి మీరు వెళ్ళిన తర్వాత ఎలా అనిపించింది మీకు అసలుకి? ఆ గందరగోళం అదంతా చూస్తే అంతా బాధేస్తుందండి. అంటే ఫస్ట్ నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. నేను ఫస్ట్ మాట్లాడాలనుకున్నప్పుడు ఏ టాపిక్ గురించి మాట్లాడాలి అని చాలా అనుకున్నాము. అసలు నేను అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటి? మా మదర్ చనిపోవడం. మా మదర్ ఎలా చనిపోయింది? రోడ్ యాక్సిడెంట్. సో ఫస్ట్ నేను రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడాలని అనుకున్నాను. సో నేను తీసుకున్న సబ్జెక్ట్ 0 అవర్లో మన రోడ్ యాక్సిడెంట్స్ ఇట్లా ఎక్కువ అవుతున్నాయి, మా కాన్స్టిట్యున్సీలో ఈ హైవే వర్క్లు కానీ, ఇది తర్వాత రైతులు ఏం చేస్తున్నారంటే వడ్లన్నీ కూడా హైవే పైన ఆరేసుకుంటున్నారు. హైవే పైన మరీ ఎక్కువ హైవే పైన ఆరేసుకొని పెద్ద స్టోన్స్ దాని చుట్టూ గార్డ్గా పెట్టారు. పెట్టి అక్కడే హైవే పైన మంచం వేసుకొని పడుకున్నారు. ఆ యాక్సిడెంట్ తప్పించడానికే మా మదర్కి యాక్సిడెంట్ అయింది. అది తప్పించడానికి యాక్సిడెంట్ అయింది. సో అటువంటి ఆ స్టిక్కరింగ్ ఉండదు, తర్వాత రోడ్ సైన్స్ ఉండవు, బోర్డ్ సైన్స్ ఉండవు, రేడియం స్టిక్కర్స్ ఉండవు. ఇటువంటి చిన్న కారణాల వల్ల కూడా రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దయచేసి చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ రోజు నేను ఫస్ట్ టైం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడాను.
మంచి స్పందన వచ్చింది. స్పీకర్ గారు కూడా పాపం వాళ్ళ ఆయన సన్ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఆయన కూడా రెస్పాండ్ అయినారు, తప్పకుండా ఇది మంచి సబ్జెక్టు, దయచేసి మీరు కూడా యాక్షన్ తీసుకోండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అని కూడా మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. నేను చెప్పిన తర్వాత కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు, బాగా మాట్లాడినామా, మంచి సబ్జెక్ట్ మాట్లాడినాం అని చెప్పి బీజేపీ లీడర్స్ కానీ తర్వాత టీడీపీ సీనియర్ లీడర్స్ కానీ అందరు కూడా చెప్పడం జరిగింది. సో చాలా బాగా అనిపించింది, బాగా ఎంకరేజ్ చేశారు. నాకున్న అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఏంటంటే అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను బాగా చిన్న అమ్మాయి కాబట్టి, తర్వాత శోభా నాగిరెడ్డి గారితో వాళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి నన్ను బాగా చూసుకున్నారు. అదేవిధంగా వీళ్ళు కూడా టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఎప్పటి నుంచో గతంలో అందరూ శోభా నాగిరెడ్డి గారికి తెలిసిన వాళ్ళే, ఉమా నాగిరెడ్డి గారికి తెలిసిన వాళ్ళే. సో అందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్సే ఇంకా వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకోవడం కానీ, ఏదైనా వెళ్ళి పనులు అడిగితే ఇట్లా కాదమ్మా ఇట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ప్రస్తుతం మీకు అసెంబ్లీలో అంటే మీ వయసుకు దగ్గర ఉండే వాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గరగా ఉంటారా? అందరూ ఉంటారండి, నా వయసుకు దగ్గర ఉన్న వాళ్ళనే కాదు, ప్రతి ఒక్క లీడర్ నాతో బాగా మాట్లాడతారు. అంటే బాగా క్లోజ్గా మేడం, బాగా క్లోజ్గా ఉండేది ఏదైనా షేర్ చేసుకోవడము, ఏదైనా మాట్లాడడానికి ఎప్పుడైనా సెషన్స్ వచ్చినప్పుడు మాకు ఇలా ఏం మాట్లాడాలనుకుంటున్నాను, నేను ఇది అనుకుంటున్నాను, ఏం స్పీకర్ గారండి, స్పీకర్ గారు ఈసారి మాట్లాడమ్మా, ఇట్లా మాట్లాడు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఇంకా డెవలప్ చేసుకో, సబ్జెక్టులు మాట్లాడు అని స్పీకర్ గారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. చెప్తుంటారు స్పీకర్ గారు? నేను కూడా అసెంబ్లీకి వచ్చిన ప్రతిసారి కూడా ఊరికి ఆయన ఛాంబర్కి వెళ్ళి కనిపించేసి వస్తాను. అంటే ఆయన ఇంతకు ముందు మా ఇంటి పక్కన ఉండేవారు. సో మేము చిన్నగా ఉన్నప్పుడు మా బర్త్డే పార్టీస్కి రావడము, కేక్ కటింగ్ ఆ టైంలో రావడము, అటువంటివి బాగా చేసేవాళ్ళు అనమాట. సో ఆయన బాగా మాకు తెలుసు. హైదరాబాద్లో మీ ఇంటి పక్కన? హైదరాబాద్లో మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు. సో ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా అసెంబ్లీకి ఆయన ఫస్ట్ ఆయన ఛాంబర్కి వెళ్ళి ఆయన కలిసేసి నేను వచ్చాను. మీరు లెటర్ టైం ఇచ్చిన వెంటనే మీకు వస్తుంది మైక్ అయితే ఖచ్చితంగా? అలా ఏం లేదండి, అంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది కాబట్టి సబ్జెక్ట్ మాట్లాడాలా, ఛాన్స్ రావాలి, తనకు కూడా మాట్లాడనే ఉద్దేశంతో కూడా ఎంకరేజ్ చేస్తారు. సో నాకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా ఏ కాంట్రవర్సీలు ఉండవు, అటు వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు. ఎందుకు మేడం అంత ఇది? ఎందుకంటే అంటే ఎవరు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ప్లస్ చిన్న అందరికన్నా ఎంకరేజ్ చేయాలన్న అందరికీ ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో నాకు ఏదైనా మైక్ ఇచ్చినా కూడా కాంట్రవర్సీ ఎవరు పెట్టరు. అంటే అన్నిసార్లు కూడా నాకు మైక్ ఏం రాలేదులేండి. ఎన్నిసార్లు మాట్లాడారు ఇప్పటికీ అసెంబ్లీలో మీరు? 2 సార్లేనా మేడం? 2.5 సంవత్సరంలో 2 సార్లా? అంటే సెషన్స్ చాలా వరకు జరగలేదు కదండి, ఎప్పుడు వాయిదా వేసుకుంటూ మళ్ళీ ఈసారి సెషన్స్లో మాట్లాడాలనుకుంటున్నారా? తప్పకుండా అండి, చాలా. ఇప్పుడు మేము జనచైతన్య జన్మభూమి ప్రోగ్రామ్స్ తిరిగాము, ప్రతి ఒక్క విలేజ్ కవర్ చేశాను. 100 విలేజెస్ ఉన్నాయి, 100 విలేజెస్ కవర్ చేశాము. మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీ వార్డులన్నీ తిరిగాము. సమస్యలన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి. ప్రతి ఒక్క ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఏ ఊరికి ఎంత మనకి నిధులు అవసరం అనే మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసు కాబట్టి కంపల్సరీ ఈసారి అసెంబ్లీలో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.